మైలేజ్ ఎంత వరకు ఇస్తుంది ఐచర్ బస్? ఇప్పుడు బస్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఎక్కడ బుక్ చేసుకుంటే మనకు సస్పెన్షన్ కానీ వాళ్ళ కంఫర్టబుల్గా ఉంటుంది? మీ అనుభవం ప్రకారము ఏ బాడీ ఫిట్టింగ్స్ పర్ఫెక్ట్గా ఉంటుంది, ఏది రీజనబుల్గా ఉంటుంది, ఏది క్వాలిటీ బాగుంటుంది? ప్రతి బస్సులో మీరు ఎక్కినప్పుడు కూడా ఎగ్జిట్ డోర్స్ ఎక్కడున్నాయో చూసుకోవచ్చు. అందరికీ నమస్కారం, నా పేరు అరవింద్. ఈరోజు మేము ముందుకైతే ఐచర్ ప్రో 6019 సంబంధించిన స్లీపర్ బస్సు దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ బస్సును అయితే అన్ననైతే క్యాప్టెన్ లాగా అయితే డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. అన్నను అడిగైతే ఈ బస్సుకు సంబంధించిన డీటెయిల్స్, అలాగే వెహికల్స్ మైలేజ్ ఎంత ఇస్తుంది, ఈ వెహికల్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేది పూర్తి డీటెయిల్స్ అయితే అన్నని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్కారం అన్న, మీ పేరు? షరీఫ్. అన్న, ముందుగా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నారు? 14 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు స్టార్టింగ్లో ఏం డ్రైవ్ చేసిండు? నేను కమాండర్ జీప్ తోలినాను, టీటీ తోలినాను, కార్లు తోలుకొని తర్వాత 2017లో బస్ ఫీల్డ్లోకి వచ్చినాను. బస్ ఫీల్డ్లోకి వచ్చాను. ఓకే. ముందుగా ఒక బస్సుకు ఎందరు డ్రైవర్లు ఉంటారు, ఎందరు హెల్పర్లు ఉంటారు? మన లాంగ్ డిస్టెన్స్కి అయితే ఇద్దరు డ్రైవర్లు, ఒక హెల్పర్ ఉంటాడు. ఓకే. చిన్న చిన్న వాటికైతే ఒక సింగిల్ డ్రైవరు హెల్పర్తో మేనేజ్ చేస్తారు. ఓకే ఓకే. మరి మీరు లాంగ్ డిస్టెన్స్ వెళ్తుంటే నిద్ర రాదా, లేకపోతే ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటారా? మాకు డబుల్ డ్రైవర్ ఉంటారు కాబట్టి పెద్ద బర్డెన్ అనిపించదు. పెద్ద బర్డెన్. మాకు నిద్ర వచ్చి ఇంకో డ్రైవర్ ఉంటాడు కాబట్టి ఆయన పడుకుంటాడు, ఫ్రెష్గా ఉంటాడు కాబట్టి అతను డ్రైవ్ చేస్తాడు, మేము పడుకుంటాం కాసేపు, మళ్ళీ తర్వాత మేము డ్రైవ్ చేస్తాం. ఇలా ఈ విధంగా ఉంటాం కాబట్టి పెద్ద నిద్ర అయితే రాదు. నిద్ర అయితే రాదు. ఓకే ఓకే అన్న. ఇక్కడ మనకైతే ఐచర్కి సంబంధించిన వెహికల్ ఉంది కదా, ఈ వెహికల్ మామూలుగా ఈ వెహికల్ ప్రైస్ చాసిస్ తీసుకొని బాడీ ఫిట్టింగ్ చేయించుకోవాలి, ఎలా ఉంటుంది? ఫస్ట్ అయితే వెళ్తారు ఓనర్ అనేటోళ్ళు ఐచర్ షోరూమ్కి వెళ్ళేసి ఒక చాసీ వేసుకుంటారు. ఆ చాసిన తర్వాత వాళ్ళ ఇష్టమైన బాడీ, వీర్ అవ్వచ్చు, ఎంజీ అవ్వచ్చు, ప్రకాష్ క్యాపిటల్ అవ్వచ్చు, సట్లేజ్ అవ్వచ్చు, జోధ్పూర్ బాడీ, వెరైటీ వాళ్ళకి నచ్చిన ఆర్ఈసీ బాడీ, చాలా బాడీలు ఉన్నాయి. ఓకే. కొందరు నచ్చిన బాడీలు ఉంటాయి. కొందరు ఎంజీ బాడీ అనేది ఏంటంటే నీకు మన ఫారెన్ బాడీ, మన ఇండియన్ బాడీ అయితే కాదు. ఓకే. కొద్ది లుక్ బాగుంటుంది, అందువలన వీళ్ళు ఎంజీని, ఈ బాలాజీ కంపెనీ ఇది. ఓకే. బాలాజీ వాళ్ళు మొత్తం వీళ్ళు ఉన్న బండ్లు మొత్తం అన్ని ఎంజీ బాడీలో ఉన్నాయి వీళ్ళది. ఓకే. వీళ్ళ ఎంజీ అనేది మనకి బెలగాంలో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. ఎంజీ బాడీ మన ఓవరాల్ ఇండియాకి ఒకటే ప్లాంట్ ఉంది, సబ్ ప్లాంట్లు చాలా ఉన్నాయి. మరి ఇది బండి వచ్చి సిట్టింగ్ స్లీపర్ బండి. ఇది బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తూ హైదరాబాద్ బెంగళూరు డైలీ సర్వీస్ బండి. 24 సిట్టింగ్ ఉంటుంది, 24 స్లీపర్ ఉంటుంది. డైలీ సర్వీస్ ఉంటుంది. రేట్లు అనేది వీకెండ్ ఒక రేట్ ఉంటుంది, వీక్ డేస్ లో ఒక రేట్ ఉంటుంది. ఈ బండి వచ్చేపాటికి 19,500 వెయిట్, ఇంజన్ మొత్తం 5,132 సీసీ, 5,132 సీసీ. అలాగే 240 హెచ్పి హెచ్పి. ఎన్ని సిలిండర్ల గల 4 సిలిండర్ వెహికల్. 4 సిలిండర్. ఓకే అన్న. ఇందులో డీజిల్ ట్యాంక్ ఎన్ని లీటర్ల వరకు? 420 లీటర్స్ కెపాసిటీ. ఓకే. మరి బస్సెస్ మామూలుగా మైలేజ్ ఎంత వరకు ఇస్తుంది ఐచర్ బస్? నీకు డిపెండ్ ఆన్ డ్రైవర్. ఓకే. నీకు కొన్ని కిలోమీటర్స్ తక్కువ ఉండి వాళ్ళకి పెద్దగా ఇది లేదన్న కొద్దిగా టైమింగ్ ఉంటుంది. వాళ్ళు చూసుకొని వెళ్తే 4.2 వరకు వస్తుంది. ఒకవేళ అన్లాక్ చేసుకుంటారు కొందరు, టైమింగ్ సెట్ అవ్వక. అన్లాక్ చేసుకున్న వాళ్ళకైతే రాదు. 3.2, 3.5 లోపలే. ఓకే. మనం నార్మల్గా 80 స్పీడ్లో వెళ్తేనైతే, మనం నార్మల్గా మంచిగా వెళ్తే, స్లోగా వెళ్తేనైతే 4.2 దాకా వస్తుంది. 4.2 వరకు. ఇది విఈ వెహికల్. విఈ అంటే వోల్వో ఐచర్ కనెక్టెడ్ వెహికల్. ఓకే. ఐచర్ అనేది ఇప్పుడు వోల్వోతో టై అప్ అయింది. అవునవును. అందుకని మంచి పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఓకే. ఐచర్ది పవర్ ఎలా ఉంటుంది? ఐచర్ వెహికల్ ఇంజన్ పవర్ ఎలా ఉంటుంది? నీకు హై స్పీడ్ ఇంజన్ ఇది. హై స్పీడ్ ఇంజన్. ఓకే. నీకు ఈక్వల్ టు వోల్వో. ఓకే. అలాగే మీరు నైట్ టైమ్స్ డ్రైవ్ చేస్తూ ఉంటారు, అప్పుడప్పుడు ట్రాఫిక్ ఉంటుంది, సడన్గా బ్రేక్లు వేయాలంటే వెహికల్ కంట్రోల్ అవుతాయా, ఎలా అంటారు? ఇది ఆటోమేటిక్ రిటార్డర్ బ్రేక్ అనమాట. ఓకే. నీకు రిటార్డర్కి కనెక్టే ఉంటుంది. రిటార్డర్ అంటే మన భాషలో చెప్పాలంటే కార్లకి ఏబిఎస్ ఉంటుంది, యాంటీ లాక్ బ్రేక్ సిస్టమ్. దీనికి రిటార్డర్ అనమాట. దీని ఫ్రంట్ కూడా నీకు బ్రేక్ డిస్కులు ఉంటాయి, బ్రేక్ ప్యాడ్లతో కనెక్టే ఉంటుంది కాబట్టి నీకు బ్రేక్ బాగా వస్తుంది. బ్రేక్ బాగానే వస్తుంది. ఓకే. మామూలుగా చాలా మందికి డౌట్ ఉంటుంది, ఇప్పుడు బస్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఎక్కడ బుక్ చేసుకుంటే మనకు సస్పెన్షన్ కానీ వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుంది, అంటే వెనక సైడ్ కొంచెం ఎత్తేసి. కొన్ని వెహికల్స్ ఏమవుతాయంటే 4 వీల్ బెలూన్ ఇస్తాడు, 4 వీల్కి బెలూనే వస్తుంది. ఈ వెహికల్ వచ్చేప్పటికి ముందర కట్టలు ఉన్నాయి, వెనక 2 వీల్కి బెలూన్ ఉంది. కానీ నీకు ముందర షాక్ అబ్జర్వ్స్ ఉంటాయి, అంత ఎఫెక్ట్ ఏం అనిపించదు. నీకు భారత్ బెంజ్ అయితే నీకు 4 వీల్ బెలూన్, అది ఏ చాసీ పోయినా 4 వీలే ఉంటుంది బెలూన్. నీకు ఐచర్కి లైలాండ్కి మనది, మనం కోరుకున్నట్టు ఇస్తాడు వాడు. ఆ విధంగా ఉంటుంది. నీకు ముందర కొద్దిగా ఇంజన్ సౌండ్, ఐచర్ నీకు ఇంజన్ సౌండ్ అలా ఏం క్యాబిన్ సౌండ్ ఏమీ ఉండదు. లైలాండ్ అన్న సౌండ్ వస్తుంది కానీ ఐచర్ ఏం సౌండ్ ఉండదు. నీకు ఎక్కడ బుక్ చేసుకున్నా ప్రశాంతంగా పడుకొని వెళ్ళిపోవచ్చు. మామూలుగా ఇది చాసిస్ తీసుకుంటే చాసిస్ ప్రైస్ ఈ వెహికల్ ఎంత వరకు వస్తుంది? నీకు
కొన్ని మోడల్స్ ఉంటాయి దీంట్లో కూడా, ఓకే ప్రో అని, ప్రో మ్యాక్స్ అని, చాసిని బట్టి రేట్ ఉంటుంది. ఓకే నాకు తెలిసి ప్రో వచ్చేసి ఇప్పుడున్న ఆన్లైన్ ప్రైస్, ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 48 లాక్ ఉంది. 48. మళ్ళీ బాడీ ఫిట్టింగ్ అంతా చేయించుకోవడానికి ఖర్చు ఎంత? నీకు బాడీలో నీకు ఇంటీరియర్ డిజైన్ బట్టి రేట్ ఉంటుంది. నీకు ఎంత లేనా 40 లాక్ పైన ఉంటుంది. ఓకే, అంటే మొత్తం యావరేజ్ గా ఈ వెహికల్ బయటికి రావడానికి ఎంత వరకు అవుతుంది? ఈ వెహికల్ నీకు గ్లైడర్స్ ప్లస్ బయటికి రావడానికి నీకు మొత్తం అంతా చాసి బాడీతో సహా నీకు ఈజీగా 90 lakhs దాకా పడుతుంది. 90 lakhs వరకు. మామూలుగా ఈ ఓనర్స్ అందరూ ఎంత ఒక 10-20 lakhs డౌన్ పేమెంట్ కట్టి తీసుకుంటాం. నీకు కొందరు 0 పేమెంట్ లో కూడా వస్తుంది. 0 పేమెంట్ నీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్ అయిపోయి ఉంటాడు. ఓకే, వాళ్ళ ఉంటాయి కదా ఆస్తులు అవి ఇవి చూస్తారు. ఆయన కంటిన్యూగా ఫైనాన్స్ నీటి కడుతున్నాడా లేదా చూస్తాడు. అవన్నీ చూసి వాళ్ళు ఇచ్చేస్తారు చాసీ ఇచ్చేస్తారు. నీకు స్టార్టింగ్ లో ఒకటే ఇబ్బందిగా ఉంటది, కానీ ఓనర్లు కొత్తగా ఉన్నప్పుడు తర్వాత అంతా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు మార్కెట్లో నడిచే వెహికల్స్లలో మీ అనుభవం ప్రకారము ఏ బాడీ ఫిట్టింగ్స్ పర్ఫెక్ట్గా ఉంటుంది, ఏది రీజనబుల్గా ఉంటుంది, ఏది క్వాలిటీ బాగుంటుంది? నీకు మన లోకల్ పరంగా వీరా ఏంద్ర అంటే మనకి బెంగళూరులో ఉంది. ఓకే, నీకు దీని పార్ట్స్ ఎక్కడైనా దొరుకుతాయి. ఓకే, పెద్ద మెయింటెనెన్స్ ఉండదు. నీకు ఎంజీ బాడీ ఏంటంటే చూడ్డానికి లుక్ ఉంటుంది, లగ్జరీగా ఉంటుంది, అంతా బాగుంటుంది. కానీ ఏమైనా తగిలిన ఇప్పుడు ఏమైనా డ్యామేజ్ అయినప్పుడు హై ప్రైజెస్, హై మెయింటెనెన్స్ అయితే వీరైతే బాగుంటుంది. వీరా అయితే నీకు లో మెయింటెనెన్స్, లో కాస్ట్, ఒక చిన్న ఓనర్ అయినప్పటికీ ఆయన బాగా ఇది అవుతుంది. ఓకే, ఈ బస్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, ఎక్కడికి వెళ్తుంది అన్న? ఇది హైదరాబాద్ టు బెంగళూరు, బెంగళూరు టు హైదరాబాద్ డైలీ సర్వీస్ బండి. డైలీ సర్వీస్. ఓకే. ఇందులో డెఫ్ ట్యాంక్ ఉంటుందన్న? డెఫ్ ఆయిల్ డెఫ్ ఉంటుంది. ఎన్ని కిలోమీటర్లకు ఒకసారి చేంజ్ చేసుకోవాలి? డెఫ్ ఒకసారి మనం ఫుల్ చేసామనుకో అది 20 లీటర్ల బకెట్. 20 లీటర్లు వేస్తే నీకు ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళి, హైదరాబాద్ నుంచి మళ్ళీ రిటర్న్ బెంగళూరు రావచ్చు. ఓకే, అంటే ఆల్మోస్ట్ నీకు 1400 కిలోమీటర్లు వస్తుంది. మీరు కంపెనీ డెఫ్ ఆయిలే వాడతారా లేదంటే మైటా విఈ ఆయిలే? ఐచర్ మ్యాక్స్. ఐచర్ది సర్వీస్ ఏ విధంగా ఉంటుందన్న? ఐచర్ నీకు మెయింటెనెన్స్ హైయే, అది కూడా బాగా డబ్బున్న వాళ్ళకైతే ఇది అవుతుంది. మెయింటెనెన్స్ అయ్యే ఉంటుంది, బాగా మెయింటెనెన్స్. ఓకే, మెయింటెనెన్స్ తక్కువ ఉండే వెహికల్ అంటే ఏం కంపెనీ? లైలాండ్, అశోక్ లైలాండ్. అందులో మెయింటెనెన్స్ జీరో మెయింటెనెన్స్. ఓకే, టాటా కూడా మెయింటెనెన్స్. ఓకే, మెయింటెనెన్స్ ఉంటుంది. నీకు బస్సెస్ లో తీసుకుంటే నీకు చాలా తక్కువ. ఓకే, కమర్షియల్ ఇట్లా లాజిస్టిక్ లో అయితే టాటాలు ఎక్కువ వాడతారు, అది నార్త్ లో ఎక్కువ వాడతారు. మన సౌత్ అంతా లైలాండ్, ఐచర్ కూడా తక్కువ. ఓకే, ఇప్పుడైతే మనం ఐచర్కి సంబంధించిన స్లీపర్ బస్సులో ఉన్నాము. పైన వచ్చేసి 24 బెర్త్లకు సంబంధించిన కెపాసిటీ, కింద వచ్చేసి 24 సీట్లకు సంబంధించిన కెపాసిటీ. వన్ సైడ్ వచ్చేసి 2 person వండుకునే విధంగా, మళ్ళీ వన్ సైడ్ వచ్చేసి 1 person పడుకునే విధంగా ఇచ్చారు. దీని బాడీ ఫిట్టింగ్ మొత్తము ఎంజీ కంపెనీ దగ్గర అయితే ఫిట్టింగ్ చేయించుకోవడం జరిగింది. బాడీ ఫిట్టింగ్ చేయడానికే దాదాపు 50 లక్షల వరకు ఖర్చు అవుతుంది. మామూలుగా చాసిస్ ఒక్కటి తీసుకొని మిగతా ఫిట్టింగ్ అంతా చేయించుకోవాలి. సెమీ అడ్జస్టబుల్ సీట్స్తో అయితే రావడం జరుగుతుంది. వీటికి కూడా ఛార్జింగ్ పెట్టుకోవడానికి అయితే 2 USB పోర్టల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఏసీ వింగ్స్ కూడా కింద కూడా చూసుకోవచ్చు. ప్రతి ఒక్క పర్సన్ కూడా ఏసీ వింగ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. స్లీపర్ బెర్త్ తీసుకున్న వాళ్ళకైతే 2 ఏసీ వింగ్స్ వస్తున్నాయి. ఇక్కడ లగేజ్ బ్యాగ్ పెట్టుకోవడానికి ఇక్కడ స్పేస్ ఉంది. వాటర్ బాటిల్ వాళ్ళే ఇస్తారు కాంప్లిమెంటరీ కింద. ప్రతి బస్సులో మీరు ఎక్కినప్పుడు కూడా ఎగ్జిట్ డోర్స్ ఎక్కడున్నాయో చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఒక ఎగ్జిట్ డోర్ ఉంటుంది, అక్కడ పైన టాప్లో ఒక ఎగ్జిట్ డోర్ ఉంటుంది.